టీడీపీ సంక్షేమ పథకాలకి ఆకర్షితులయ్యే ఈ వైసీపీ కార్పొరేటర్ మా దగ్గరకు వస్తామని చెప్పి మంత్రి గారు అడగాల్సింది నువ్వు రాయాలి కదా. అయ్యా నువ్వు ఇచ్చినటువంటి ఏ పథకానికి ఆకర్షితులేదు చెప్పాలి. ఆయన ఏం పథకం ఇచ్చాడో చెప్పాలి. అయ్యా నెంబర్ 1 నువ్వు ఆడబిడ్డ నిధి ఇచ్చావా, ఆకర్షితులయ్యారా చెప్పాలి. ఆడబిడ్డ నిధి ఇచ్చాను, ఆకర్షితులయ్యారు. నెంబర్ 2 నిరుద్యోగ వృత్తి ఎంత 3000 రూపాయలు ఇచ్చావా, ఎంతమంది ఆకర్షితులయ్యారు. నెంబర్ 3 ఉచిత బస్సు వేస్తానన్నావు, పోతా ఉందా. మామూలుగా మొన్న దసరా అంటివి, మన సంక్రాంతి అంటివి, మళ్ళీ ఇప్పుడు ఉగాది అంటుంటివి పోతా ఉంది. ఉచిత బస్సు ఏమైనా ఇచ్చావా, దాని మీద ఎంతమంది ఆకర్షితులయ్యారు. రా 4వ పాయింట్కి రా. 4వ పాయింట్ వచ్చేటప్పటికి ఇది రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా ఎంతమందికి ఇచ్చావు, దానికి ఎంతమంది ఇచ్చారు టిక్కొట్టు. దళిక వందనం నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఎంతమందికి ఇచ్చావు 15,000, ఎంతమంది ఆకర్షితులయ్యారు దానికి టిక్కొట్టు. 5 6వ దగ్గరికి వచ్చినప్పటికి గ్యాస్ సిలిండర్లు దుర్మార్గుగా 3 సిలిండర్లు ఇస్తాను, 1 సిలిండర్ కొట్టినటువంటి వాడు ఎంతమంది నిన్ను ఆకర్షితులయ్యారంటే, ఆకర్షితులయ్యేటువంటి వాళ్ళు 1% కూడా ఉంటారు, కానీ నారాయణని దూషించేవాడు 100% ఉంటారు. కాబట్టి అయ్యా ఏ పథకం ఇస్తే నీకు ఆకర్షించారు, నువ్వు మెడికల్ కాలేజీలో ఇచ్చే డబ్బు పథకం తప్ప పంపిణీ తప్ప అనేది అడగాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన పథకాలకు ఆకర్షిస్తారు. అసలు నారాయణకి ఏం పథకాలు చెప్పారు గుర్తుంటే కదా. నారాయణ ఏడన్నాడు సూపర్ 6 పెట్టినాడు, లేడు కదా. ఏడన్నా వ్యాపారం చేసుకుంటాడు, విద్యారంగ వ్యాపారం. అందుకని నారాయణ పాపం పథకాలకి తేడా తెలియదు. నారాయణ 4,000 రూపాయలు ఇచ్చేదే పథకం అనుకుంటున్నాడు, పెన్షన్. నారాయణకి పథకాలు తెలియదు. అందుకని పాపం నారాయణ గురించి ఎందుకు మాట్లాడు. నారాయణ ఏదో అన్నా కూడా పాపం చుట్టుకుంటుంది. ఏం తెలిసి నారాయణకి రాజకీయాలు, ఏమి తెలిసి నారాయణకి సూపర్ 6లు, ఏమి తెలిసి నారాయణకి ప్రజాబలం, ఏమి తెలిసి నారాయణకి సంబంధించినటువంటి దాంట్లో ఆయన వ్యూహకర్త. కాబట్టి ఆయన ఏదన్నా వ్యాపారం చేయగలడు, దానిలో సంపాదించగలడు తప్ప మీరు అడగాల్సింది ఇది. అయ్యా నువ్వు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కూడా నువ్వు చెప్పిన ఆ సంక్షేమ పథకాలలో ఏ సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఆకర్షించారయ్యా మీ నాయకుడు చెప్పినట్టుగా అడిగితే బాగుంటుంది. నిన్ననే ముఖ్యమంత్రి మీటింగ్లోనే పిల్లలు బయటకు ఏమైనా నువ్వు విద్యను ప్రైవేటీకరణ చేస్తున్నావు అని చెప్పి సిగ్గుగా ఉండాలి మాట్లాడడానికి. అది మీ రియాక్షన్, జనాలు మీకు ఉండేటువంటి పరపతి. కాబట్టి నారాయణకి కొనుగోలుకి ప్రజా బలానికి తేడా తెలియదు పాపం. ఓట్లు వేసుకున్న తర్వాత కొనుక్కుంటే సరిపోతుంది, రెడీమేడ్ అంట, ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఉండదు. అందుకని చెప్పి అతనికి తెలియక పాపం గబక్కన సంక్షేమ పథకాలకి ఈయన చూసి ఈయన ఆకర్షించారంట అందరూ. ఈయన ఎందుకు ఆకర్షిస్తారు, ఏదైనా డబ్బు ఉంది కాబట్టి ఆకర్షిస్తారు.